My last year's promise is Jeremiah 17:8. వాడు జలముల వద్ద నాటబడిన చెట్టు వలె నుండును, అది కాలువల ఓరను దాని వేలు తన్నును, పెట్టగలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా నుండును, వర్షం లేని సంవత్సరమున చింతనందదు, కాపమానదు. నేను ఈ ప్రామిస్ తీసుకున్నప్పుడు నేను కరెక్షన్ పొందలేదు. ప్రామిస్ అంటే ఏంటో తెలియదు. ఐ వాజ్ నాట్ అవేర్ ఆఫ్ వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద ప్రామిస్. ఇది తీసుకున్న తర్వాత ఆ ఆకు పచ్చగా ఉంటుందంట, పాపు మానదంట, ఫ్రూట్ఫుల్గా ఉంటుందంట. వర్డ్స్ చాలా బాగున్నాయి అనుకుని హ్యాపీగా ప్రామిస్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాను. గాడ్ వాజ్ ఫెయిత్ఫుల్. నేను అదే ఇయర్ ఐ గాట్ సేవ్డ్. ఐ టుక్ baptism. I'm back again here. So God blessed me spiritually and physically in every way. And I would like to share one important promise. నేను రెండోసారి రాబోయే ముందు I was supposed to come here by sometime in September. సెప్టెంబర్లో నేను వస్తున్నాను అని I gave a Thanksgiving in Bangalore. అక్కడ నాకు ఇచ్చిన ప్రామిస్, ఐజియా 43:2, నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉందును, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్యన నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నేను కాల్చవు. ఇదేంటి ఇలాంటి ప్రామిస్ వచ్చింది? ఇంక నేను వెళ్ళిపోతున్నాను కదా లండన్, ఇలాంటి పరిస్థితులు ఏమొస్తాయి అనుకున్నాను. థ్యాంక్స్ గివింగ్ ఇచ్చిన నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్తే ఆన్ సైట్ క్యాన్సిల్ అని చెప్పారు. నేను మళ్ళీ ఆన్ సైట్కి వెళ్ళే ఛాన్సెస్ ఇస్ వెరీ లెస్. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. మా మేనేజర్ నాతో ఆ విషయం షేర్ చేసిన వెంటనే, ఎందుకు నాకు ఇన్ని రోజులు ఆన్ సైట్ వస్తుందని చెప్పి నువ్వు వెంటనే ఇప్పుడు క్యాన్సిల్ అని చెప్తావు ఏంటి, ఎందుకు చేసావు? మోస్ట్ ఐ డౌటెడ్ గాడ్ దాన్ కీపింగ్ ఫెయిత్, బట్ గాడ్ ఈజ్ వెరీ ఫెయిత్ఫుల్. ఆ తర్వాత దేర్ ఆర్ కేసెస్ నేను జాబ్ పోగొట్టుకునే పరిస్థితి కూడా వచ్చింది ఆ ఒక్క వీక్లోనే, బికాస్ ఆఫ్ ఫ్యూ రీజన్స్. కానీ హెచ్ఆర్ ఏమీ మాట్లాడకుండా he didn't even prolong that issue, whatever issue has happened. తర్వాత ఆఫీస్లో just by God's grace I was able to work in those situations. కొన్నిసార్లు చాలా భయం వేసేది ఆఫీస్కి వెళ్ళాలంటే. I used to tremble. God was in front of me, he was leading me, he never put me to shame. నా వీక్నెస్ వాడు కానీ నా తప్పుల్ని అన్నీ కప్పిపుచ్చాడు దేవుడు. ఈ ఇయర్ నా ప్రామిస్ 2 Corinthians 13:11, be of good comfort, be of one mind, live in peace, and God of love and peace will be with you. లాస్ట్ ఇయర్ అంతా ఐ వాజ్ వెరీ రెస్ట్లెస్, ఐ వాజ్ పీస్లెస్. ఎన్నో డౌట్స్ వచ్చేవి. దేవుడు ఎందుకు ఇలా, ఎందుకు అలా అని చెప్పి ఎక్కువ మాట్లాడేదాన్ని. బట్ మై ప్రేయర్ ఈజ్ ఆల్వేస్ బీ మై ఆన్సర్ అండ్ పీస్, బీ మై ఆన్సర్ అండ్ పీస్. అందరూ చెప్తారు కదా నీళ్ళు వచ్చిన తర్వాత అలా చెడే ఉండదంట, పీస్ ఉంటుందంట. కానీ నాకు లేదు ఎందుకని లాస్ట్ ఇయర్ అంతా ఐ యూస్ టు ప్రే ఫర్ దిస్ అండ్ ఇట్స్ మై ప్రామిస్ దిస్ ఇయర్. అండ్ థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ ప్రేయర్స్. జస్ట్ బికాస్ ఆఫ్ యువర్ ప్రేయర్స్ మా ఇంట్లో మా అమ్మ కూడా నమ్ముకుంది. షీ ఆల్సో గాట్ సేవ్డ్. And when my sister came into this experience, my dad was very strict and harsh. కానీ నేను దేవుని నమ్ముకున్నాను, నేను రక్షణ పొందానని చెప్పినప్పుడు నేను భయపడంత కఠినంగా ఏం లేదు. మొదట్లో మా నాన్న కొంచెం బాధ పెట్టాడు, కానీ లేటర్ హీ యాక్సెప్టెడ్ మీ, హీ యాక్సెప్టెడ్ మై మామ్. అండ్ జస్ట్ బై గాడ్స్ గ్రేస్, ఇఫ్ ఇట్ ఈస్ గాడ్స్ విల్, ఐ వాంటెడ్ టు బ్రింగ్ దెమ్ హియర్. అండ్ ఎంతో తగ్గాడు మా ఫాదర్. ఇంట్లో మమ్మీ ఇప్పుడు బైబిల్ చదువుకుంటుందన్నా ఏమండు, చర్చ్కి వెళ్తుందన్నా ఏమండు. అండ్ హీస్ ద ఓన్లీ వన్ లెఫ్ట్ ఇన్ మై ఫ్యామిలీ. ప్లీజ్ డూ ప్రే ఫర్ మై ఫాదర్ ఆల్సో దట్ హీ షుడ్ గెట్ సేవ్డ్ soon. He should also have this saving experience, peace of mind, and he should also go to our Lord. He should also have that everlasting happiness. Thanks for all your prayers. Do remember me in your prayers. Thank you so much. Sister Arati.